సనాతన ధర్మంపై హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూట్యూబర్ నా అన్వేషణ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రావెల్, లైఫ్ స్టైల్ సహా ఇతర కంటెంట్ ను తన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ గా పేరు పొందాడు. అయితే ఇటీవల హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేశారు. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సనాతన ధర్మానికి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అన్వేష్ అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేశాడంటూ సినీ నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో అన్వేష్ పై 352, 79, 299 BNS సెక్షన్ 68 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కు నోటీసులు జారీ చేస్తామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. విశాఖపట్నానికి చెందిన అన్వేష్ విదేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవలి అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైందవ ధర్మంపై ఇష్టానుసారం మాట్లాడి తమ విశ్వాసాన్ని దెబ్బతీశాడంటూ అన్వేష్ ఫాలోవర్లు అతడి యూట్యూబ్ ఛానల్ ను అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొడుతున్నారు. నా అన్వేషణ వీడియోలు చేసే అన్వేష్ అనుకుంటా అతని పేరు. ఆ శివాజీకి సంబంధించిన గురించి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో అన్ని హద్దుల్ని దాటేసాడు. అతను సీతాదేవి, ద్రౌపది వీళ్ళిద్దరూ కూడా రేపులకు గురయ్యారని మాట్లాడాడు. ఈ శివాజీ గురించి మాట్లాడుతూ లకారాలతో మాట్లాడారు. శివాజీ అనే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి గురించి మాట్లాడటం, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటం, మహిళల గురించి అసభ్యంగా లకారాలతో మాట్లాడిన అతని మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళా కమిషన్లు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా లకారాలతో మాట్లాడడం అంటే మహిళల్ని అవమానించడమే కదా. మరి అలా లకారాలతో మాట్లాడిన నా అన్వేష్ మీద కూడా మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ అలాగే ఏపీ మహిళా కమిషన్ 2 కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఖమ్మం జిల్లా దానవాయిగూడానికి చెందిన జి సత్యనారాయణరావు అనే వ్యక్తి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కానాపురం హవేలీ ఠాణాలో అన్వేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి దూషించాడన్న ఫిర్యాదు నేపథ్యంలో అన్వేష్ పై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మరోవైపు అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలని, భారతదేశానికి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.